అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనందరం చదువుదాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్స్ టు పేజ్ నంబర్ 195, 195వ పేజీ. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎస్, చదువుతారా? ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. వండర్ఫుల్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం తలలు వంచి మనస్ఫూర్తిగా ప్రభుని అడుగుదాం. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు అస్. ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హీ ఈజ్ ఎ స్పీకింగ్ గాడ్. సృష్టి ఆరంభంలో ప్రతిరోజు దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. మరి ఈ లోకంలో ఏది లేకముందు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆది యందు వాక్యం ఉండను. వర్డ్ వాజ్ దేర్ అండ్ గాడ్ స్పోక్ దట్ వర్డ్. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఈరోజు ప్రభు తన వాక్కును పలుకుచుంటుండగా నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరుగునుగాక. లెట్ సంథింగ్ అమేజింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ప్రభుని అడుగు, ప్రభా ఈరోజు నాతో మాట్లాడండి. స్పీక్ టు మై హార్ట్, స్పీక్ టు మై ఫ్యామిలీ. నా జీవితంతో, నా కుటుంబంతో, నా బిడ్డలతో మాట్లాడండి. నాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని నేను సరిగా అవగాహన చేసుకొని మా ప్రభా వాక్య ప్రకారం నడుచుకునటానికి కృప దయచేయండి అడుగుదామా? దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం నీ శక్తి కలిగిన లేఖనాలను మేము ధ్యానం చేస్తుంటుండగా మా ప్రభా నీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి నీవే మా అందరితో మాట్లాడండి. మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా పరిస్థితులకు తగిన వాక్యం మాకు అనుగ్రహించబడునుగాక. స్పీక్ టు అస్ ఓ గాడ్. వీఆర్ రెడీ టు లిజన్ ఓ గాడ్. మా హృదయాలు సిద్ధపరచుకొని నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అంటే 1వ పత్రిక కూడా రాశాడు. ఈ 2 పత్రికలే కాదు, పౌలు దాదాపు 14 పత్రికల వరకు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అంటే నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే సగం కంటే ఎక్కువ పుస్తకాలు ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు. ఆయన అవసాన దశలో, వెన్ హీ వాజ్ ఇన్ లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో మరి చివరి దినాల్లో రాసినటువంటి పత్రికలు ఈ 2 పత్రికలు కూడా ఒకటి. 1వ తిమోతి పత్రిక, అదేవిధంగా 1 తిమోతి అండ్ 2 తిమోతి. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ అపోజిల్ పాల్. అపోస్తలుడైన పౌలు పలికినటువంటి చివరి మాటలు. మీకు సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 పత్రికలను మరొకసారి చదవండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. బట్ దేర్ ఆర్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దోస్ 2 ఎపిసోడ్స్. మొదటి తిమోతి పత్రికలో హీ వాస్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘముని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ పత్రికలో హీస్ టాకింగ్ అబౌట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డని గురించి మాట్లాడుతాడు. దేవుని సంఘాన్ని గురించి, దేవుని బిడ్డని గురించి మాట్లాడుతాడు. మనం చదివినటువంటి ఈ ప్రత్యేకమైన వచనంలో 1వ అధ్యాయం 12వ వచనంలో క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 5 వండర్ఫుల్ స్టెప్స్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి 5 అద్భుతమైనటువంటి విషయాలను పౌలు ఇక్కడ మాట్లాడుతూ వర్ణిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 5 విషయాలు మన హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారం జీవించటానికి మనం ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. ఈ పక్కన వారు చేయబట్టుకోండి ప్లీజ్, జాగ్రత్తగా వినండి అని చెప్పండి. హల్లెలూయా. అయిపోయిన తర్వాత మీరు వాళ్ళని మళ్ళీ అడగండి, 5 విషయాలు ఏంటని అడగండి. అడుగుతారా? మీరు నన్ను అడిగేటట్టున్నారు. హల్లెలూయా. నంబర్ 1 మరలా చదువుదాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఫస్ట్ స్టెప్ క్రైస్తవ జీవితానికి మొదటి అడుగు, మొదటి మెట్టు ఏంటంటే పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను నమ్మిన.
నేను నమ్మిన. ఐ బిలీవ్డ్, ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను నమ్మిన అని అన్నాడు. ఓకే, నేను విశ్వసించిన. నువ్వు క్రైస్తవుడు అవటానికి మొదటి మెట్టే ఏంటి? విశ్వాసం, నమ్మకం. వితౌట్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ నాట్ సేవ్డ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే మనకేం లేదు? రక్షణ లేదు, రక్షణ లేదు. ఇట్ ఈస్ త్రూ ద బిలీఫ్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమయ్యాం? పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి వచ్చాం. ప్రశ్న ఏంటంటే, హ్యావ్ యూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుని నీవు నమ్మావా? నీవు నమ్మావా? ఇదేం ప్రశ్న పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నాం, మరలా కొత్తగా యేసుక్రీస్తుని నమ్మావా అని అడుగుతున్నారేంటి అంటే, మనం ప్రభు సన్నిధిలోకి వస్తాం. ఓకే, వీ విల్ రీడ్ ద బైబిల్ వితౌట్ ఫెయిత్. కొన్నిసార్లు విశ్వాసం లేకుండా ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని చదువుతాం. వీ విల్ కమ్ టు చర్చ్, మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చిన అందరికీ విశ్వాసం ఉంటుందా అంటే అందరికీ విశ్వాసము ఉండదు. ప్రార్థన చేస్తున్న అందరూ విశ్వసిస్తారా అంటే చెప్పండి. అందరి సంగతి నాకు తెలియదు కానీ నేను విశ్వసిస్తానని చెప్పండి. సుసు అంటున్నారు ఇద్దరు ముగ్గురు, అంతే. అందరు నమ్మేటట్లు లేరు. హల్లెలూయా. పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట, ఇప్పుడు చెప్తానే ఉంటాను కదా మీకు. పాస్టర్ గారు అన్నాడంట, నీవు నమ్మిన ఎడల, ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు నమ్మిన ఎడల ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే ఏమైపోయిందంట? పడిపోయిందంట. ఒక ఆమె వెళ్ళిపోయిందండి ఇంటికి. ఆమె పెద్ద ఆటంకం, ఇంటి ముందు కొండ. ఆ కొండ లేకపోతే 2 నిమిషాల్లో చర్చికి వెళ్తుంది. కొండ ఉంటే 20-30 నిమిషాలు పట్టింది. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది. ఏ మాటను పట్టుకొని? ఆవగింజను పట్టుకొని కాదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్న మాట అన్నాడు. కాబట్టి పాస్టర్ గారు ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళి ఫాస్టింగ్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్ డిక్లేర్ చేసుకుంది. రాత్రి 9 గంటలకు ప్రార్థన మొదలుపెట్టింది. ఖచ్చితంగా 12 గంటలకు వచ్చి తలుపు తెరిచింది. ఏమైంది? కొండ అక్కడే ఉంది. అరే ఇంకా బలంగా ప్రార్థన చేయాలేమోనని మరలా రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేసింది, 2 వరకు ప్రార్థన చేసింది. మరలా వచ్చి తలుపు తెరిచి చూసింది, ఇంకా కొండ అక్కడే ఉంది. మరలా ఇంకా గట్టిగా వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి దేవుని స్థితిలో, ప్రభా నువ్వు వాగ్దానం చేసావు, ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడవేయబడునుగాక, ఈ కొండ నా ఇంటి దగ్గర నుండి తొలగి పోవనుగాక అని ప్రార్థన చేసి చాలా ఊపిరి పీల్చుకొని ధైర్యంతో పొద్దున్నే 5 గంటలకు వచ్చి తలుపు తెరవగానే ఆశ్చర్యం, కొండ అక్కడే ఉంది. కొండ అక్కడే ఉంది. ఆ కొండను చూసి ఏమంటుంది, నేను రాత్రి ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నా, నేను ప్రార్థన చేస్తే ఇది ఎందుకు పోతుంది. ఎప్పటి నుంచి ప్రార్థన చేసింది? 9 to 5 అంటే ఒక డ్యూటీ చేసినట్టుగా 8 hours ప్రార్థన చేసింది. ఏం లేదు? విశ్వాసమే లేదు. నేను ఎప్పుడు అంటాను కదా, విశ్వాసులు మైసూర్ బోండా లాంటి వాళ్ళు. ఎంతమందికి ఇష్టం మైసూర్ బోండా? అది మైదా అని తెలిసినా డబా తినేస్తాం. 2 ప్లేట్లు లాగించే వాళ్ళు కూడా ఉన్నారు. మిర్చి బజ్జీలో మిర్చి ఉంటుందా? ఉండదా? ఉంటుంది, కానీ నువ్వు తీసి పడేసి తింటావు. ఆలు బజ్జీలో ఆలు ఉంటుందా? కానీ మైసూర్ బజ్జీలో ఏముండదు? మైసూర్ ఉండదు. అలాగే విశ్వాస జీవితంలో చాలాసార్లు అంటే ఏం జరగవచ్చు? నువ్వు బైబిల్ చదివినా కొన్నిసార్లు విశ్వాసం లేకుండా ఉండవచ్చు. నువ్వు ప్రార్థించినా విశ్వాసం ఉండకపోవచ్చు. మందిరానికి క్రమంగా వస్తున్నావు, బట్ యూ డు నాట్ హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. బట్ యు నో ద క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ఫెయిత్. క్రైస్తవ జీవితం దేంతో ఆరంభమవుతుంది? విశ్వాసముతో ఆరంభమవుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ ఎట్లా వస్తుందంట? యేసు ప్రభు అని ఫస్ట్ ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వేమవుతావు? రక్షించబడతావు. కంప్లీట్ సాల్వేషన్. అంటే రక్షణ లేకుండా అనేకులు చర్చిలో ఉండగలరా అంటే ఎస్. నేను మీకు అర్థం కావడం చెప్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. కాబట్టి జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను.
ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వ్యాధితోనో కిడ్నీ ప్రాబ్లంతోనో బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి అతనికి యేసుక్రీస్తుని గురించి చెప్పావు. అయ్యా, మీ శ్రమ మేము చూడలేకపోతున్నాను, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ప్రార్థన చేస్తే ఆయన నీ రోగాన్ని స్వస్థపరుస్తాడని చెప్తే నువ్వు ప్రార్థన చేశావు, సేవకులకు చెప్పావు, ప్రార్థన చేశారు, ఆ వ్యక్తి బాగైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి రోజు చర్చికి వస్తున్నాడు, ప్రతి ఆదివారం మానకు వస్తున్నాడు, ఉపవాస ప్రార్థనకి మానకుండా వస్తున్నాడు. ఓకే, వస్తూ వస్తూ 3 సంవత్సరాలు దాటిపోయింది. చెప్పండి, ఆ వ్యక్తికి రక్షణ వచ్చిందా? రక్షణ వచ్చిందా? రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు అని, యేసుక్రీస్తు నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు, కల్వరి శిలువలో నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడని నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. హల్లెలూయా. హృదయంలో నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. అంటే సింపుల్ ప్రేయర్. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు అలాంటి ప్రార్థన చేయలేదేమో. ఏ ప్రార్థన? పాపపు ఒప్పుకోలు ప్రార్థన, సిన్నర్స్ ప్రేయర్ అని అంటాం. ఒక వ్యక్తి రక్షణలోకి వస్తున్నప్పుడు చేయాల్సినటువంటి ప్రార్థన, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి నువ్వు తిరిగి లేచావని నమ్ముతున్నాను, నీ రక్తంలో నా పాపాలు కడిగి నన్ను శుద్ధినిగా చేసి నీ బిడ్డనుగా స్వీకరించండి, నేను చేసిన ప్రతి పొరపాటుని గురించి పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించి నీ బిడ్డనిగా స్వీకరించండి అంటే ఆ క్షణంలోనే ఆయన ఏం చేస్తాడు? మనకు రక్షణ దయచేస్తాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్రార్థన నీ లైఫ్లో చేసావా? ఒకవేళ చేయకపోయి ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంతకంటే అద్భుతమైనటువంటి రోజు ఇంకొకటి మరొకటి ఉండదు. నువ్వు రక్షణలోనికి రావటానికి నువ్వు కొండలు మోయాల్సిన పని లేదు, బండలు పగలగొట్టాల్సిన అవసరమో లేదు. సింపుల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ కొరకు చేసినటువంటి ఆ కార్యంలో విశ్వాసం ఉంచడం ద్వారా, కొండంత విశ్వాసం కాదు, మస్టర్డ్ సీడ్ ఫెయిత్, ఆవగింజంత విశ్వాసం నువ్వు ఉంచిన నీ నోటితో ఆయన ప్రభువును ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. బట్ లోకంలో మనం సువార్త చెప్తున్నప్పుడు ప్రజల హృదయాల్లో చాలా సందేహాలు ఉంటాయి. వారు హృదయంలో నమ్మరు, దీన్ని ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. పీపుల్ వాంట్స్ లాజికల్ ఇవాల్యుయేషన్. 2020 సంవత్సరాల క్రితం కార్చబడిన రక్తం ఇప్పుడు మన పాపాలు ఎట్లా గడుగుతుంది? ప్రశ్న చాలామంది హృదయంలో ఉంటుంది. ఒకవేళ నీ హృదయంలో కూడా ఉంటుందేమో. అది కరెక్టే కదా. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం ఇప్పుడు ఉందా నిన్ను గడగటానికి? ఉందా? కనబడుతుందా? ఇట్ ఈస్ అవర్ ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, సిలువను గురించిన వార్త అంటే సువార్త నశించుచున్న వారికి ఎట్లా ఉందంట? వెర్రితనముగా ఉంది. కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. గాస్పల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ గాడ్. సువార్తయే దేవుని శక్తి అయి ఉన్నది. నాకు సువార్త చెప్పడానికి శక్తి లేదు అని నువ్వు మాట్లాడద్దు. అసలు సువార్తే శక్తి. యు ప్రీచ్ ఇట్. నీకు చదువు వచ్చినా రాకపోయినా జస్ట్ గో అండ్ ప్రీచ్ ద గాస్పల్. క్రీస్తు సువార్తను ప్రకటించు. ఆ సువార్తే వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేసి వారు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు వారిని రక్షణలోనికి తీసుకుని వస్తాడు. యెషయా గ్రంథం 45:22 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 45:22 వచనాన్ని ఒకసారి చదువుదాం. బూదిగంతముల నివాసులారా, జాగ్రత్త గమనించండి. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. ఏమంటాడంటే, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును. రక్షణ ఎలా వస్తుందంట? ఆయన వైపు చూడటం ద్వారా. ఫస్ట్ యూ హ్యావ్ టు లుక్ అన్ టు హిమ్. మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని తన వైపుకు ఆకర్షించుకుంటాడు. హీ విల్ గివ్ అస్ ఎ ఫెయిత్. ఆ విశ్వాసం ద్వారా నువ్వేమవుతున్నావు? రక్షణలోనికి వస్తున్నావు. వన్స్ ఫర్ ఆల్. సాల్వేషన్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్. నీ రక్షణ పరిపూర్ణమైనది, కంప్లీట్ అయిపోయింది.
ఇంకా నీ రక్షణ విషయంలో నువ్వు సందేహపడాల్సిన అవసరతే లేదు. ఎప్పుడు ఆయన వైపు చూసి విశ్వసించినప్పుడు ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. ఎంతమందికి రక్షణ ఇస్తాడు? ఒక దేశానికా, ఒక రాష్ట్రానికా, క్రైస్తవులకా, యూదులకా? ఏమన్నాడు అక్కడ? భూదిగంత నివాసులారా, ఆల్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. భూదిగంతములకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ అందుబాటులో ఉన్నది. హల్లెలూయా. రక్షణ ఇచ్చే దేవుడను నేనే. హీఈస్ ఎ సావరిన్ గాడ్. హీ ఓన్లీ కెన్ సేవ్ అస్. ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు. నేను తప్ప వేరొకరు లేరు. ఆయన ద్వారా తప్ప మన జీవితంలో ఇంకా రక్షణ ఏమి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవుని జీవితంలో ఇది మొదటి అడుగు. నేను నమ్ముతున్నాను నువ్వు ప్రభు సన్నిధిలో పరిపూర్ణ రక్షణలోనికి వచ్చావని. ఒకవేళ నువ్వు ఆ ప్రార్థన, పాపి ఒప్పుకోలు రక్షణ ప్రార్థన చేయకపోతే ఇదే అనుకూలమైన సమయం. నీ రక్షణకు నువ్వు వాయిదా వేయకూడదు. ద మూమెంట్ యు ప్రే, ద సేమ్ మూమెంట్ హీ విల్ గివ్ యూ సాల్వేషన్. వచ్చే నెల ఇస్తాను, చూస్తాను, నీ బ్రతుకు మారి నాకు ఇస్తాను ప్రభు అట్లా అన్నాడండి. ద మూమెంట్ యు యాక్సెప్ట్ హిమ్, ఏ క్షణంలో నువ్వు నోటితో ఒప్పుకుంటావో, ఏ క్షణంలో హృదయంలో విశ్వసిస్తావో, ఆ క్షణంలోనే ప్రభు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రెండవది, మరలా తిరిగి రండి, 2 తిమోతి 1:12 ఆ హేతువు చేత, చదుదామందరం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. చెప్పండి, నేను ఎరుగుదును. ఐ నో. నేను ఎరుగుదును. క్రైస్తవ జీవితంలో రెండవ అడుగు ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరగాలి. ఆయనను మనము ఎరగవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకు ఉండవలసిన సంబంధమును గురించి ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరో, మనం ప్రార్థించే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయనను గురించి మనం ఏం చేయాలంట? మనము తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటారా లేదంటారా? ఏదో మనం గుడికి వెళ్ళి వచ్చేసినట్టుగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళకూడదు. మనం ఆయనని తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో హిమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఏం చేయాలి? ఆయనను మనం తెలుసుకోవాలి. మోషే మాట్లాడుతుంటాడు ఎక్సోడస్ 18:11 ఐ నో హీ ఈజ్ గ్రేటర్ గాడ్. ఆయన గొప్ప దేవుడని నేను ఎరుగుదును అంటాడు. 33:13 అంటాడు ఏమనంటే, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచి నీ మార్గమును నాకు తెలుపుము, నేను నిన్ను తెలుసుకుంటానంటా ఉన్నాడు. హల్లెలూయా. లార్డ్ టీచ్ మీ యువర్ వే. నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను ఎరగటానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన శుక్రవారం దేవుని వాక్యం ప్రకటించిన నయమాను గురించి. నయమాను స్వస్థత నుండి వాని దేహం పసిపిల్ల వాని దేహం లాగా మారిపోయిన తర్వాత అప్పుడు ఏమని దేవుని స్తుతి తెలుసా? ఇప్పుడు నేను ఎరుగుదును ఇజ్రాయిల్లో ఉన్నటువంటి దేవుడైన యెహోవా తప్ప భూమి మీద మరొక దేవుడు. హీ నో హిమ్ పర్సనలీ దట్ గాడ్ ఈజ్ గ్రేట్. హల్లెలూయా. యోబు మాట్లాడుతుంటాడు, యోబు 19:25 ఐ నో మై రిడీమర్ లీవ్స్. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు నీ ప్రభుని ఎరగగలుగుతున్నావా? ఆర్ యు ఏబుల్ టు నో యువర్ గాడ్? నీ రక్షకుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? దేవుణ్ణి మనం ఎలా తెలుసుకుంటాం? హౌ కెన్ వి నో యువర్ గాడ్? ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకున్నావు అంటే తెలుసుకున్నావు అంటావు. దేవుణ్ణి అధికముగా రోజు రోజు నువ్వు ఎలా తెలుసుకుంటావు? చర్చికి వచ్చి వెళ్ళిపోవటం ద్వారా తెలుసుకుంటావా? ఏం చేయాలంట? క్రీస్తుని గురించి సంపూర్ణముగా రాయబడినటువంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే అది బైబిల్. ఇంకా నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరత. ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుని గురించి సమస్తము ఈ పుస్తకంలో రాయబడింది. అంటే కొత్త నిబంధన చదివి సరిపోయిద్దా? యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలంటే కొత్త నిబంధనలోనే ఉన్నాడా? నో. హీ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అంతకంటే ముందు నుండి, నిత్యత్వం నుండి, ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ ఆయన జీవించి ఉన్నటువంటి వాడు. ఎవ్రీథింగ్ వీ నో అబౌట్ హిమ్ ఇన్ ద స్క్రిప్చర్స్. యేసుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి?
పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది? ఎవ్రీబడి హ్యాస్. ఓకే, అందరి దగ్గర ఉంది. లేకపోతే అడగండి, ఈరోజు ఒకటి ఇస్తాను. ఎవ్రీబడి మస్ట్ హ్యావ్. అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? ఉందా లేదా? డేవిడ్ అంటాడు, నా దగ్గర మొబైల్ కూడా లేదు, నాకు ఇప్పించి అంటాడు. ఒరే, నీకు మొబైల్ ఇప్పించాను కానీ బైబిల్ మాత్రం ఇస్తాను. హల్లెలూయా. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ బైబిల్, యువర్ పర్సనల్ బైబిల్. నీ వ్యక్తిగత బైబిల్ ఉండాలి. వ్యక్తిగత బైబిల్ని ప్రతిరోజు నువ్వేం చేయాలి? చదువుతున్న కొలది ఎవరిని తెలుసుకుంటావు? దేవుని తెలుసుకుంటావు. నీ దేవుని ఎంత తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన మీద ఆధారపడగలం. హల్లెలూయా. యువర్ క్రిస్టియన్ లైఫ్ గ్రోస్ వెన్ యూ నో మోర్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రతి దినం నువ్వు తెలుసుకుంటున్న కొలది ఆయన మీద నువ్వు ఎక్కువగా ఆధారపడగలిగినటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షించబడిన తర్వాత నీకు నీ ప్రభుకి రిలేషన్ స్టార్ట్ అయ్యి కొనసాగుతున్నదా? ఆర్ యు రిలేటెడ్ టు యువర్ సేవియర్? నీ రక్షకునికి నువ్వు కనెక్ట్ అయ్యావా? రక్షకునికి నీవు కనెక్ట్ అయ్యావా? కొంతమంది స్నేహితులు, బంధువులు మనకు కనెక్ట్ అవుతారు. మనం వారితో ఏం చేస్తాం? కనెక్షన్ కొనసాగిస్తాం. ప్రతిరోజు మాట్లాడతాం. వారు చెప్పేది మనము వింటాం. మన సంబంధం అంటే మన రిలేషన్ తోటి స్నేహితులతో కానీ విశ్వాసులతో కానీ మన సహవాసాన్ని ఏం చేసుకుంటాం? పెంపొందించుకుంటాం. నేనేమన్నానంటే, ప్రభువుని గురించి నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత తక్కువగా భయపడతావు. ప్రభువుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయన మీద ఆధారపడగలిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో కమ్ టు గాడ్స్ వర్డ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఎన్ని పూటలైనా దేవుని వాక్యం దగ్గరికి రా. ఇట్స్ నో వేస్ట్ ఆఫ్ టైం. కొన్ని పనులు చేస్తే టైం చాలా వేస్ట్ అయింది. బట్ యు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నీ సమయాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్. నీవు గొప్ప ఆశీర్వాదముగా మారబోతా ఉన్నావు. హల్లెలూయా. నో యువర్ గాడ్. ప్రతిరోజు ఏం చేయాలి? నీ దేవుని నీవు అధికముగా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటావో అంతగా నువ్వు ఆయన మీద ఆధారపడగలిగినటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఊరికినే మందిరానికి వచ్చి వెళ్ళిపోతే మనం దేవుణ్ణి తెలుసుకోలేము. ఎవ్రీడే యూ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్ విత్ హిమ్. ప్రతిరోజు ఆయనతో సహవాసం ఉండాలి. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? మనం ఆ వ్యక్తితో సహవాసం చేస్తాం. కొత్తగా వచ్చిన వారు మనకు వెంటనే అర్థమవుతారా? అవరు. వారితో ఉండగా ఉండగా అర్థమవుతారు. అది కూడా కొన్నిసార్లు కష్టమే. ఎందుకంటే వాళ్ళ లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. కానీ నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మన దేవుడు లోపల ఎలా ఉంటాడో బయట కూడా అలాగే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. బెటర్ నో హిమ్ మోర్. ఆయనను గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. మనం ఇది పక్కన పెట్టి అందరి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వీ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ బ్రదర్, ది సిస్టర్. ఓకే, అయ్యో వాళ్ళకేమైంది, వీళ్ళకేమైంది. ఏమైందంటే ప్రేమతో ఏమైందని ఆలోచిస్తే బాగుంటుంది. ఒక ఇంట్రాగేషన్ లాగా ఆలోచన చేస్తే అది నిన్ను భయంకరమైన స్థితికి నడవజేస్తుంది. ఆ సమయం ఏంటో దేవుణ్ణి ఎరగటానికి వెచ్చించు. దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు సమయాన్ని వెచ్చించు. దేవుణ్ణి జీవితాన్ని ఒక ఆశీర్వాదముగా మార్చివేస్తాడు. హల్లెలూయా. పౌలు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? పౌలు మాట్లాడితే ఏమంటాడంటే, నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే ప్రభువుని గురించి తెలుసుకోవటం తప్ప మిగతా అదంతా పెంటే అంటున్నాడు. హల్లెలూయా. పెంట దగ్గర పెట్టుకుంటారా? ఎంతమంది మీలో పెంట దగ్గర పెట్టుకుంటారు? ఎందుకు నవ్వుతున్నారు? అంటే పెట్టుకోవటం ఇష్టం ఉందా? ఏంది సైలెంట్గా ఉన్నారు? అయ్యో, మా నిజాలన్నీ దేవుడి భాస్కర్ గారు చెప్పేస్తారని అనుకుంటున్నారు. పెంటను ఎవరు ఉంచుకోమండి. కానీ శ్రేష్టమైనది ఏంటంటే పౌలు మాట్లాడుతూ అంటాడు, ఆయనను ఐ వాంట్ టు నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవటానికి నేను ఏమైనా చేస్తాను, ఏదైనా పక్కన పెడతాను, దేనినైనా నష్టంతో ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. మనం వాక్యం చదవటానికి కొన్నిసార్లు చిన్న ఎంటర్టైన్మెంట్ మనం నష్టంగా ఎంచుకోం. దేవునితో సమయం గడపటానికి ఒక చిన్న పార్టీ, ఓకే, అది కూడా పెద్ద ప్రయోజనం లేనటువంటి సంగతిని మనం పక్కన పెట్టడానికి ఏమాత్రం ఇష్టపడం. వీ గివ్ మోర్ ప్రయారిటీ టు దోస్ థింగ్స్.
మనం లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రభు వాక్యాన్ని, ప్రభువుని తెలుసుకోవడానికి చాలా తక్కువ సమయం ఇస్తూ ఉంటాం. పౌలు అంటున్నాడు, నేను ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు. ఈ మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసా? 40 సంవత్సరాల పైనే సేవ చేసి ఎన్నో వందల సంఘాలు స్థాపించి ప్రభువుని గురించి లోతైనటువంటి సత్యాలను, అనుభవాలు తెలుసుకొని 3వ పరలోకమునకు కూడా కొనిపోబడి తిరిగి వచ్చి ఎన్నో ప్రత్యక్షతలు పొందుకొని ఈయన తాను మాట్లాడుతున్నటువంటి మాట చెరసాల్లో ఉండేమని చెప్తున్నాడంటే, ఇంకా నేను ప్రభువుని గురించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలన్న ఆశ, తపన, పట్టుదల ఈరోజు మందిరంలో ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ పక్క వారితో చెప్పండి, నేను ఇంకా ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకుంటానని చెప్పండి. హల్లెలూయా. ఐ వాంట్ టు నో హిమ్ మోర్ అండ్ మోర్. ఇంకా ఎక్కువగా నీవెంత ఎక్కువగా తెలుసుకుంటావో అంత అద్భుతంగా నీ జీవితం మారిపోతుంది. ఎంత ఎక్కువగా ప్రభుని తెలుసుకుంటావో అంత గొప్పగా ఆయన మీద ఆధారపడగలవు. ఎంత ఎక్కువగా ఆయనను తెలుసుకుంటావో అంత త్వరగా ఈ లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టగలవు. ఎంత ఎక్కువగా ప్రభుని తెలుసుకోగలవో అంత భయం లేకుండా నువ్వు జీవించటానికి ప్రభు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటి? ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. రెండవది ఐ నో, నేను ఎరుగుదును అని అంటా ఉన్నాడు. మూడో మాట చదువుదాం, మరలా చదువుదాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. నేను ఆయనకు అప్పగించిన దానిని, టు కీప్ వాట్ ఐ హ్యావ్ కమిటెడ్ అని అంటున్నాడు. ఏమన్నాడు? ఐ హ్యావ్ కమిటెడ్, నేను అప్పగించితిని. తన జీవితంలో ఏదో ప్రభువుకి అప్పగించాడంట. ఆ ప్రభు దాన్ని అంతం వరకు, ప్రభు దినం వరకు కాపాడుతాడని రూఢిగా ఏం చేస్తున్నాడంట? నమ్ముచున్నాడంట. హల్లెలూయా. ప్రియమైందేని బిడ్డలారా, విశ్వాసంతో రక్షణలోకి వచ్చినటువంటి నీవు ప్రభువుని తెలుసుకుంటూ ఉండగా నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే అన్నీ ఆయన పాదాల చెంత అప్పగించేసేయాలి. ఎవ్రీథింగ్ కమిటెడ్ హిస్ ఫీట్, సమస్తమును ఆయన పాదాల దగ్గర అప్పగించేసేయి. ఆయన దగ్గర అప్పగించేసేయి. నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయనకు అప్పగించు, నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించు, నీ పిల్లలను ఆయనకు అప్పగించు, నీ భర్తను లేక భార్యను, నీ పరిస్థితులను ఎవరికి అప్పగించాలి? యేసు క్రీస్తు ప్రభువుకి అప్పగించాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన గురించి తెలుసుకుంటున్నావు గనక, ఆయనను తెలుసుకోగలిగితే అన్నీ ఆయనకే అప్పగించేస్తావు. ఆయన గురించి తెలుసుకుంటే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? 1 పేతురు 5వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు, కాస్ట్ ఆల్ యువర్ వరీస్ అంటు హిమ్. నీ చింత యావత్తు ఆయన మీద వేయి, నీ భారమంతా ఆయనకు అప్పగించు. నీ శ్రమలు, వేదనలు, కష్టాలు, ఇబ్బందులన్నీ ఎవరికి అప్పగించాలి? ఆయనకు అప్పగించు. ఎందుకంటే ఆయన నిన్ను గురించి బైబిల్లో చింతిస్తున్నాడు అని రాశారు. చింతించేటువంటి మాట మంచిది కాదు. మనం చింతిస్తాం. వీఆర్ వరీడ్. ప్రభు వరీ అవ్వాల్సిన పని లేదు. హీ కేర్స్ ఫర్ అస్. హల్లెలూయా. కాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ అంటు హిమ్, హీ కేర్స్ ఫర్ యూ అని బైబిల్లో ఉంటుంది. ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఆయన నీ కొరకు ఆలోచన చేస్తాడు. ఆయన నిన్ను పట్టించుకుంటాడు. సో కమిట్ ఎవ్రీథింగ్ ఎట్ హిస్ ఫీట్. నీ జీవితంలో సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ యూ కమిట్ ఎట్ హిస్ ఫీట్. ఆయన పాదాల దగ్గర అన్నిటినీ అప్పగించు. నీకు ఏది అసాధ్యముగా అనిపిస్తుందో అది ఆయన సాధ్యం చేస్తాడు. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ ఈజ్ పాసిబుల్ విత్ హిమ్. హల్లెలూయా. మనుషులకు అది అసాధ్యం, కానీ దేవునికి సమస్తము, నా దేవునికి సమస్తం సాధ్యమని చెప్పండి. ఆ మాటను నువ్వు ఎరిగి ఉండి ఏం చేయాలి తెలుసా? నీ జీవితంలో అన్నీ ఎవరికి అప్పగించాలి? ఎనీ ప్రాబ్లం బ్రింగ్ టు హిమ్. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు నెమ్మదిని ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను, సమాధానాన్ని మీకు కలగజేస్తాను. ఎవ్రీ ప్రాబ్లం, నీ జీవితంలో ఏ భారమైనా, ఏ సమస్య అయినా, యూ హ్యావ్ టు కమిట్ అట్ హిస్ ఫీట్.
ఆయన పాదాల దగ్గర ఏం చేయాలి? అప్పగించు. ఆయనకు నువ్వు అప్పగించు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్, ఎనీ టెన్షన్, ఎనీ వర్రీస్, ఎవ్రీథింగ్ కమిటెడ్ హిస్ ఫీట్. ఆయన పాదాల దగ్గర సమర్పించు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పగిస్తున్న దేవునికి మనం అప్పగించినట్టే ఉంటాం, మనమే మోసుకొని తిరుగుతూ ఉంటాం. అప్పగించినట్టే అప్పగిస్తాం, మరలా వాటిని మనమే మోసుకొని వెళ్తాం. అంటే ఏం చేస్తామంటే, ప్రభా ఇదిగో ఇవన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? అయ్యో ఇవన్నీ ప్రభు ఏం చేసుకుంటాడు అని మళ్ళీ అవన్నీ తీసుకొని ఏం చేస్తాం? అవన్నీ మరలా మోసుకొని వెళ్తాం. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వు నెమ్మదిని మోసుకొని వెళ్ళాలి, సమాధానాన్ని మోసుకొని వెళ్ళాలి. అలా మోసుకొని వెళ్ళాలంటే ఏం చేయాలో పౌలు 4వ మాట అక్కడ చెప్తున్నాడు. చూడండి, మరలా చెబుదాం. 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగడలని రూఢిగా నమ్ముచున్నాను. నేను చాలా షార్ట్కట్లో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మీరు కృప చూపించినా తొందరగా ముగించాలి, లేదంటే తిట్టుకుంటారు. కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈరోజు, ఎందుకంటే మీరు చక్కగా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మొదటిదేంటి? ఐ బిలీవ్. నేను, నీ రక్షణ దేంతో ఆరంభమవుతుంది? విశ్వాసంతో ఆరంభమవుతుంది. రెండవది ఐ నో. నేను ఎరిగి ఉన్నాను కనుక సిగ్గుపడను. ఐ నో హిమ్. ఆయన ఏంటో నాకు తెలుసు. రోజు తెలుసుకో. ఎంత ఎక్కువగా తెలుసుకుంటావో అంతగా ప్రతి సమస్యను ఆయనకు అప్పగిస్తావు. హల్లెలూయా. ఇఫ్ యు నో హిమ్ బెటర్. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు తెలిస్తే, ఓకే ఈయనకు అప్పగిస్తే ఏ పనైనా చేస్తాడన్న నమ్మకం నీకు కలుగుతుంది ఎప్పుడు? ఆయన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు. సో నో యువర్ గాడ్, నో యువర్ జీసస్ క్రైస్ట్, నో యువర్ సేవియర్. నీ రక్షకుని, నీ ప్రభుని నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకుంటే నీవు పూర్తిగా ఆయనకు అప్పగించుకుంటావు. ఎవ్రీథింగ్ యూ విల్ కమిట్ అట్ హిస్ ఫీట్. సమస్తము ఆయన పాదాల దగ్గర ఆయనకు అప్పగించేస్తావు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ పౌలు మాట్లాడితే ఏమన్నాడంటే, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా. వాట్ ఈస్ టెల్లింగ్? ఐ యామ్ పర్సువేడెడ్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు కీప్ ఇట్. ఆయన దీన్ని కాపాడగలడని, దీన్ని చేయగలడని, దీన్ని విడిపించగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రారంభంలో ప్రభుని ఎరగటానికి ఉంచిన విశ్వాసం వేరు. ఈ విశ్వాసం ఏంటంటే, ఆయనను గురించి ఎక్కువగా తెలుసుకుంటున్న కొలది ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన మీద ఆధారపడగలుగుతున్నాం. మోషేకు ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి తేడా అదేనండి. ఇశ్రాయేళ్ళకేమో అద్భుతం కావాలి, మోషేకేమో అద్భుతాలు చేసే దేవుడు కావాలి. హల్లెలూయా. మీరు చెప్పండి, అద్భుతం కావాలా దేవుడు కావాలా? పాస్టర్ గారు దేవుని తెచ్చుకున్నా లాస్ట్కి కావాల్సింది అద్భుతమే కదా అంటారా? ఇశ్రాయేళ్ళకు దేవుడు కార్యాలు ఇచ్చాడంట, అద్భుతాలు ఇచ్చాడు. మోషే అడిగినందుకు దేవుడు మోషేకు తన మార్గాన్ని చూపించాడంట. హల్లెలూయా. ఇశ్రాయేళ్ళకి దేవుడు ఎవరో తెలీదు. ఓకే, దే డజంట్ నో హూ గాడ్ ఈస్. 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేసినా వాళ్ళు ఆ దూడెదురు సాగిలు పడి పాట పాడుతున్నారు. ఏమని? ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించిన, అదే నడిపించింది. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దేర్ గాడ్. దే నో జీరో. వాళ్ళకి దేవుని గురించి తెలిసింది ఏంటంటే జీరో తెలుసు వాళ్ళకి. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా ఏం చేస్తారు? దేవుణ్ణి ఎరగని వారు ఏ చిన్న సమస్య వచ్చినా ఏం చేస్తారు? సనుగుతూనే ఉంటారు. ఎప్పుడన్నా నువ్వు సనిగావంటే వెంటనే నీ 6th సెన్స్ నీకు చెప్పేసేయాలి. ఏమని? పిచ్చిదానా, పిచ్చోడా, అసలు నీకు దేవుడి గురించి తెలుసా? తెలియదు కాబట్టి ఏం చేస్తున్నావు? సనుగుతున్నావు. ఇఫ్ యు నో యువర్ గాడ్ యు వోంట్ మర్మర్. నీ దేవుడు ఏంటో నీకు తెలిస్తే నువ్వు సందేహించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు విల్ ట్రస్ట్ హిమ్. ఆయన మీద నువ్వు ఆధారపడగలవు. ఏమని ఆధారపడగలవు? నేను అప్పగించిన ఈ సమస్య విషయంలో అద్భుతం చేయటానికి నా దేవుడు సమర్థుడని నేను రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా అంటే చెప్పండి ఎట్లా? గట్టిగా, ఇంకా నిశ్చయముగా.
నేను రూఢిగా అన్నాను, రౌడీగా కాదు. ఎట్లా? రూఢిగా అంటే ఈయన ఖచ్చితంగా దీన్ని చేయగలడని నేను విశ్వసిస్తున్నాను. ఎగ్జాంపుల్, షడ్రక్, మెషక్, అబెద్నెగోలు నెబుకద్నెజర్ రాజు వారిని అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని పలికారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు రెస్క్యూ అస్ ఫ్రమ్ దిస్ ఫైర్. ఇంతకుముందు వాళ్ళ వాక్యంలో ఎక్కడైనా చదివారా హీ విల్ రెస్క్యూ ఫ్రమ్ ద ఫైర్ అని? లేకపోతే ఎవరినైనా విడిపించినట్టు వాళ్ళు చూసారా? గోతిలో నుండి యోసేపును లేపడం చూశారు, చెరసాలలో నుండి యోసేపును బయటికి తీసుకొని రావటము చూశారు. కానీ ఇప్పుడు వీళ్ళు అగ్నిగుండం దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మేము అనుదినం ఆరాధించుచున్న మా దేవుడు అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించటానికి సమర్థుడు అని ఎలా అర్థమైంది? ఆ దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. మా డాడీ సంగతి నీకు తెలీదు, ఓకే, ఆయన ఫలానా ఇలానా అని మనం చెప్తాం. ఎందుకు చెప్తాం? ఆయన ఎవరో నీకు. ఇఫ్ యు నో యువర్ గాడ్, ఇఫ్ యు నో యువర్ హెవెన్లీ డాడీ, నీ పరలోకపు తండ్రి గురించి నీకు తెలిస్తే సమస్తం ఆయన చేతికి అప్పగించి, నా దేవుడు ఈ పరిస్థితి నుండి విడిపించటానికి, ఈ కార్యము చేయటానికి, దీన్ని అంతం వరకు కాపాడటానికి, దీని విషయంలో అద్భుతం చేయటానికి నా దేవుడు సమర్థుడు అని నీవు నమ్మగలవు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. ఎనీ ప్రాబ్లం యూ ఫేస్, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ నా దేవుడు దీన్ని చేస్తాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. నువ్వు ఆ మాట అన్న ప్రతిసారి సాతానుడు రకరకాల వాయిస్లు నీ దగ్గర తీసుకొని వస్తుంటాడు. ఇంతకాలం నమ్మేవేమన్నా అయిందా? నీ పరిస్థితుల వైపు ఒకసారి చూడు, ఏదన్నా కొంచెమన్న మార్పు వచ్చిందా? అప్పుడు ఏమనాలి? వెయిట్ అండ్ సీ. చెప్పండి, ఏం చెప్పాలి? వెయిట్ అండ్ సీ. జకరియా 4:7 ప్రభు మాట్లాడుతుంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు? నీవు చదును భూమిగా మారిపోతావు. హల్లెలూయా. స్పీక్ టు యువర్ మౌంటైన్. నీ సమస్యతో, నీ పర్వతంతో నువ్వు మాట్లాడు. ఓ గొప్ప పర్వతమా, నీవు చదును భూమిగా మారబోతున్నావు. వెయిట్ అండ్ సీ, మై లార్డ్ ఈజ్ గ్రేట్. వేచి ఉండు, నా దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. కనిపెట్టు, నా దేవుడు ఎంత గొప్పవాడు నీకు. నా దేవునికి నేను అప్పగించిన ఈ సమస్య విషయంలో ఆయన అద్భుతం చేయటానికి సమర్థుడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ ప్రాబ్లం హియర్. ఇక్కడున్న మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఆందోళన, కలవరం ఉండవచ్చు. టుడే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. నువ్వు ప్రభునందు నమ్మాలి. ఏమని? నా ప్రభు ఇది చేయటానికి సమర్థుడు. ఆ మూర్ఛవ్యాధి కలిగిన వాని కుమారుని తండ్రిని ప్రభు అడుగుతాడు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? ఆయన అన్నాడు, ప్రభువా నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం కలగకుండాన్నట్లు నాకు సహాయం చేయి. విశ్వాసం ఆయనే ఇస్తాడు, నమ్మకం కూడా ఆయనే కలగజేస్తాడు. నీకు అపనమ్మకం కలగకుండా ప్రభువే సహాయం చేస్తాడు. ఎప్పుడు అపనమ్మకం కలగకుండా ఉంటుందంటే ఆయన గురించి నువ్వు తెలుసుకుంటున్న కొలది ఇంకా నీ హృదయంలో డౌట్ ఏమీ ఉండదు. మీరు ఎవరైనా రికమెండ్ చేసి ఎవరి దగ్గర పంపించేటప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు డౌట్ లేకుండా వెళ్ళు, ఆయన నీకు తప్పకుండా నీ పని చేసి పెడతాడు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆ గ్యారంటీ ఎవరి మీద ఉంచాలి? దేవుడి మీద ఉంచాలి. నువ్వు చెప్పిన ఆ గ్యారంటీ కలిగిన మనిషి అయినా మాట తప్పుతాడేమో కానీ నీ ప్రభువు మాట తప్పడు. ఈరోజు నువ్వేం చేయాలి? ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన అద్భుతం చేస్తాడని నువ్వు రూఢిగా నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. 4 విషయాలు నేర్చుకున్నాం. ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్. నెంబర్ 1, ఐ బిలీవ్, నేను నమ్మాను అంటున్నాడు. నెంబర్ 2, ఐ నో హిమ్, నేను ఆయనను ఎరుగుదును. ఇంకా ఎరగటానికి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నా లక్ష్యం, నా గురి ఒక్కటే, నేను ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలి. నెంబర్ 3, ఆయనకు అప్పగించాలి. ఆయనకి ఎనీథింగ్ యు కమిట్ ఎట్ హిస్ ఫీట్. ఏ సమస్య అయినా, ఏ విషయమైనా, నీ బిడ్డలైనా, కుటుంబమైనా, నీ పరిస్థితులైనా ఆయన దగ్గర అప్పగించు. ఆయనే పిలుస్తున్నాడు. నీ సబుద్ధిని ఆధారము చేసుకున్నది పూర్ణ మనసుతో ఆయనకు అప్పగించి ఆయన మీద నమ్మకం ఉంచు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అప్పగించినప్పుడు ఏం చేయాలంట? నా దేవుడు ఇది చేయగలడని నమ్మాలి, రూఢిగా నమ్మాలి.
అంటే నిశ్చయముగా నేను నమ్ముతున్నాను, మై లార్డ్ ఈజ్ గోయింగ్ టు డూ దిస్. హల్లెలూయా. అండ్ ద లాస్ట్ వన్ మరలా చదువుదాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. రాబోచున్న ఆ దినం. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన 5వ అడుగు, 5వ మెట్టు ఏంటంటే ఆ దినం. అందరు చెప్పండి, ఆ దినం. ఏ దినం? ప్రభు దినం. హల్లెలూయా. ఆర్ యు వెయిటింగ్ ఫర్ దట్ డే? ఆ రోజు కొంతమంది ముఖాలు మాడిపోతాయి, కొంతమంది ముఖాలు వెలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ దినము ఆయన తీర్పు సింహాసనం దగ్గర కూర్చొని ఉంటాడంట. ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమును, జీతమును ఇవ్వటానికి. హల్లెలూయా. తీర్పు మన పాపాలకు జరగదు. పాపాలకు తీర్పు ఎక్కడ జరిగిపోయింది? ఆల్రెడీ సిలువలో జరిగిపోయి సమాప్తం అయిపోయింది. ఇప్పుడు తీర్పు వేటికి ఉంటుందంటే మన క్రియలకు తీర్పు ఉంటుంది. మన క్రియలకు తీర్పు ఉంటుంది, మన మాటలకు తీర్పు ఉంటుంది. ఓకే, చేసే ప్రతి పని ఎలా చేయాలంట? జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఒక దినాన మనం ఆయనకు లెక్క అప్పగించవలసినటువంటి సమయం వస్తుందని గుర్తెరిగినటువంటి వారమై ఈ లోకంలో జీవించే క్రైస్తవ జీవితాన్ని మనం జాగ్రత్తగా కొనసాగించాలి. బికాస్ దట్ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ డే. హల్లెలూయా. తీర్పు గురించి చెప్పకముందు ఆ దినం గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఏ రోజు? ఆ రోజు ఒకటి, ఆయన మధ్యాకాశానికి వచ్చేటువంటి రోజు. ప్రభు మధ్యాకాశానికి వచ్చే రోజు వేరు, రెండవ రాకడ వేరు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అది చెప్పాలి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరం ఒకవేళ బ్రతికి ఉంటే మనందరం ఏమవుతాం? రెప్పపాటున మార్పు చెందుతామంట. ఒకసారి కళ్ళు మూస్తారండి. ఓకే, ఒక్క రెప్పపాటులో ఏమైపోతాం? ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుందంట. హల్లెలూయా. క్షయమైన ఈ శరీరం ఏమవుతుంది? అక్షయతను ధరించుకుంటుంది. ఈ దీన శరీరం ఎలా మారుతుంది? మహిమ శరీరముగా మారిపోతుందంట. హౌ మెనీ ఆర్ ఎక్సైటెడ్? ఈ బాడీలో ఏమున్నాయండి? ఈ బాడీలో ఉన్నాయి అన్నీ ఏంటి? కొన్ని ఎముకలు, కావలసిన జబ్బులు. డబ్బులు సమృద్ధిగా ఉండవు కానీ జబ్బులు మాత్రం బోల్డ్ ఉంటాయి. హల్లెలూయా. మోకాలు నొప్పులు చేతులు ఎత్తారంటే సగం మంది ఎత్తారు ఇప్పుడు నాతో పాటు కలిపి. హల్లెలూయా. మోకాలు నొప్పులు. తర్వాత ఒక తల్లి నా దగ్గరికి ప్రతి ఆదివారం వస్తుంది. ఆయన కాళ్ళు నొస్తున్నాయి, నడుము నొస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు లేదా? ఈ శరీరంలో ఉన్నదంతా ఏంటి? ఆ నొప్పి, ఈ నొప్పి. రెండేనా నొప్పులు? ఒకటి ఆ నొప్పి అంటే కొంచెం పెద్దది, ఈ నొప్పి అంటే చిన్నది. అట్లాంటి బోల్డ్ ఉన్నాయా లేదా? బోల్డ్ ఉన్నాయి. తలనొప్పి, కొంతమందికి కడుపు నొప్పి, మరి కొంతమందికి కిడ్నీ నొప్పి, ఇంకొంతమందికి ఏదేదో నొప్పి. హల్లెలూయా. కానీ నీకు శుభవార్త. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనని ఎరిగి సమస్తమును ఆయనకు అప్పగించి ఆయన చేయగలడని రూఢిగా నమ్ముతున్నటువంటి నీ జీవితంలో నువ్వు కనురెప్పపాటులో ఈ దేహము, ఈ రోగాలతో ఉన్నటువంటి దేహము మహిమ దేహముగా మార్చబడి మనం యేసు ప్రభువారిని కలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. డూ యూ బిలీవ్ దట్? నమ్ముతున్నారా? మీరు మధ్యాకాశానికి వస్తారా? ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటే అందరు విడిచిపెట్టినటువంటి బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, పెట్రోల్ బంకులు ఉంటాయి, అందరు పడేసుకున్నటువంటి బంగారం వెండి ఉంటాయి. ఇది కావాలా, అది కావాలా? హల్లెలూయా. మహిమ దేహాలతో మనం ఏం చేస్తున్నాం? ఆయనను 7 సంవత్సరాలు అక్కడ ఏం జరుగుతుందంట? విందు జరుగుతుందంట. హల్లెలూయా. పాస్టర్ గారు ఎంతన్నా తినొచ్చా? ఎంతైనా తినొచ్చు. నీకు శుభవార్త. హల్లెలూయా. దేర్ ఈజ్ నో డైజెషన్ ప్రాబ్లం. నువ్వు ఇక్కడ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు,
అక్కడ కత్తి అవసరమే లేదు. వాట్ ఎవర్ యు వాంట్ టు ఈట్. గొర్రెపిల్ల విందులో మనందరం పాలు పొందబోతా ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ కోటీశ్వరుడు ఐశ్వర్యవంతుడే ఇక్కడ పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? ఎన్ని ఐటమ్స్ పెడతాడు. మన తెలివి ఏంటంటే అన్నీ తెచ్చుకుంటాం, సగం తింటాం, సగం పాడేస్తాం, సగం తింటాం, సగం పాడేస్తాం. ఇక్కడ ఉన్న విందే అలాగుంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పరలోకంలో ఆ మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహోత్సవ విందు ఏ విధంగా ఉండబోతుందో ఊహించుకోండి. హల్లెలూయా. మహిమ శరీరానికి డైజెషన్ ప్రాబ్లమే అవసరం లేదు, బాత్రూంలో గొడవే ఉండదు. వై? బికాస్ ఇట్స్ ఆర్ నాట్ ఆర్డినరీ బాడీస్. ఇవి సాధారణమైనటువంటి శరీరాలు కాదు. మరి తిన్నదంతా ఎటుపోయింది భాష గారు? ఎటన్నా పోతే మనకెందుకు? మనం కడుపు నిండా తింటామా లేదా? హల్లెలూయా. ఎంతమంది తింటారు? తినరా? ఇక్కడ ఫాస్టింగ్, అక్కడ ఫాస్టింగేనా మన బ్రతుకి? హల్లెలూయా. నేనైతే ఫుల్గా తింటానండి, నేనైతే ఫుల్గా తింటాను. నాతో పాటు తినేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ విందు జరిగితే ఇక్కడ భూమి మీద ఏం జరిగిద్దంట? 7 సంవత్సరాల శ్రమలు. అంటే ఒకటి క్లారిఫై అవ్వాలి, 7 ఏళ్ళ శ్రమల కాలంలో మనము ఉండకూడదు కాదు. నువ్వు ఉంటానన్నా ఉంచాడు ప్రభు. ప్రభా నేను మధ్యాకాశంలోకి రాను, నేను ఇక్కడే ఉంటాను, చూస్తాను ఈ శ్రమలు ఎట్లుంటాయంటే నీ వల్ల కాదు అది చూడటం, తట్టుకోవటం. నువ్వు వద్దన్నా ఏమైపోతావు? ప్రభా నేను రావాలని అడగవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతామంట? మనం మరణించి ఉంటే సమాధుల్లో నుండి ఎత్తబడతాం, బ్రతికుంటే ఉన్నపాటున రెప్పపాటులో ఈ దేహాలు అక్షయతను ధరించుకుంటాయి. మహిమ దేహాన్ని ధరించుకొని మనం ప్రభు దగ్గరికి చేరుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్ ఇట్ విల్ బి. అది ఎంత ఆనందముతో మరి ఘనపరచవలసిన శ్రేష్టమైనటువంటి దినం. ఈ లోకపు బాధలు, శ్రమలు, కష్టాలు, వేదనలు అన్నీ తొలగిపోయేటువంటి ఆ ప్రభు దినం ఒకటి మన జీవితంలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అది నేడో రేపో జరగబోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా.